గుర్తుందా 2019 ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ కోసం అని చెప్పి 2 సినిమాలు వచ్చాయి. ఒకటి యాత్ర 1, రెండోది లక్ష్మీస్ ఎన్టీఆర్, మూడోది ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్. అప్పుడు అది వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు సేమ్ ఏంటి యాత్ర 2 రామ్ గోపాల్ వర్మ వ్యూహం. ఒక ఆకర్షణీయమైన ప్యాకేజీని ఇస్తా. జగన్ అంటే ఏంటో కూడా ప్రజలకు తెలుస్తుంది. టీడీపీ తరపున రాజధాని అనేది మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం. ఎలక్షన్స్ కి ముందు ఆంధ్ర పాలిటిక్స్ కి మాత్రమే ఎందుకు వస్తున్నాయి సినిమాలు? తెలంగాణలో ఎందుకు రావట్లే? పార్టీకి ఒక సినిమా చొప్పున. లాస్ట్ ఎలక్షన్స్ కి వచ్చింది అదేదో ఒక కేసీఆర్ది ఒక సినిమా ఏదో వచ్చింది, కానీ అది వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ ఆంధ్రాలో ఉన్నంత ఇంపాక్ట్ తెలంగాణలో సినిమాల మీద ఎందుకు లేదు? ఎందుకు అంటే తెలంగాణలో సినిమాని చూసి సినిమాగా చూసేసి వదిలేస్తారు దాన్ని, అంతే. ఇట్లా ఎలక్షన్ల ముందు సినిమాలు తీసి రిలీజ్ చేస్తున్నారంటే దాని అర్థమైంది ఒక సినిమాలో అవతల పార్టీ వాళ్ళని మీద తిడతారు, ఆ అవతల సినిమాలోనేమో ఈ పార్టీ వాళ్ళని తిడతారు. అంటే జనాలకంటూ సొంత ఆలోచన, ఆంధ్రాలో జనాలకు సొంత ఆలోచన అనేది లేదు. మేమేం చూపిస్తే అదే నమ్ముతారు, అట్లానే ఓట్లు గుద్దుతారని వాళ్ళ ఫీలింగ్. జనాలు కూడా మీరు ఏంటంటే మీ సొంతంగా ఆలోచించండి. అసలు అక్కడ లీడర్ ఎవరు, ఏ పార్టీ వాళ్ళు ఏం డెవలప్ చేస్తున్నారు, ఇవి ఆలోచించండి. సినిమాలో ఏది చూస్తే అదే చూసేసి వెళ్ళి ఓటు గుద్దడం అని కాదు. అక్కడ సేమ్ అట్లా గుద్దుతారు అనుకుంటే తెలంగాణలో కూడా సినిమాలు తీస్తారు, కానీ తీయట్లేదు అంటే ఇక్కడ జనాలు తెలంగాణలో అట్లా లేరు అని అర్థం. సో అట్లీస్ట్ అలా చూసి మీరు కూడా డెవలప్ చేసుకోండి. లేకపోతే స్టేట్ ఎప్పటికీ కూడా అట్లనే ఒక క్యాపిటల్ ఉండదు, స్పెషల్ స్టేటస్ ఉండదు, కనీసం స్పెషల్ ప్యాకేజీ కూడా ఉండదు.